నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నెల 11న 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతార మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 18 వార్డుల్లో 14 బీఆర్ఎస్ గెలుచుకోగా కాంగ్రెస్ 3, 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 12 వార్డుల్లో 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ గెలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 121, బీఆర్ఎస్ 67, బీజేపీ 15, ఇతరులు 14 స్థానాలు గెలిచారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ ఆసుపత్రిని ప్రజలకు అంకితం చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మార్చి 2వ వారంలోగా నిర్మాణం, పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం పూర్తి చేయాలని సూచించారు. ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, 16 ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని ఇరువారం కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు అతివేగంతో రావడంతో పూర్తిగా నుజ్జునుజ్జై కంటైనర్ కిందకి చొచ్చుకుపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు కంటైనర్ కింద ఇరుక్కోవడంతో తొలగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి వేడుకలతో కళకళలాడుతోంది. ఆలయం విద్యుత్ దీపాలతో వెలిగిపోతుండగా శివస్వాములు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండగా భక్తుల రద్దీ భారీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు శ్రీశైలం దేవస్థానం, అటవీశాఖ టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2,59,050 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నంద్యాల శ్రీశైలం మార్గంలో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉండేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజుల తర్వాత వెండి ధరలో భారీ పతనం కనిపించింది. ఫిబ్రవరి 9న కిలో వెండి ధర 3 లక్షలకు చేరుకోగా నేడు ఒక్కసారిగా 20,000 తగ్గి 2,80,000కు చేరింది. ఇదే సమయంలో బంగారం ధరలు కూడా భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 2,620 తగ్గి 1,55,780గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 2,400 తగ్గి 1,42,800కు చేరుకుంది. నిన్న ఈ రోజు కలిపి బంగారం ధర దాదాపు 4,000 తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతున్న వేళ ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రైవేట్ ఫౌండేషన్లతో భారత్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారంటూ ఆరోపించారు. సభ్యత్వం రద్దు చేసి భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలన్నారు. దుబే నోటీసులో నిధులు, ప్రచురితం కాని పుస్తకం, విదేశీ సంబంధాలపై ప్రస్తావించారు. దీనిపై సభ శుక్రవారానికి వాయిదా పడింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రాహుల్ను అబద్ధాల కోరు, దేశంలో అంతర్యుద్ధం కోరేవాడని విమర్శించారు.
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చరిత్ర సృష్టించింది. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ కూటమి ఏకంగా 209 సీట్లు గెలుచుకుంది. మొత్తం కూటమికి 211 సీట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ విజయంతో బీఎన్పీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ప్రధాన పోటీదారుగా భావించిన జమాతే ఇస్లామీకి కేవలం 69 సీట్లు మాత్రమే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులకు 8 స్థానాలు వచ్చాయి. ఈ ఫలితాలతో తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో చైనా పర్యటనకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం కాబోతున్నారు. 2017 తర్వాత ట్రంప్ తొలిసారిగా చైనాకు వెళ్తున్నారు. ఫిబ్రవరి 4న ట్రంప్ జిన్పింగ్ ఫోన్లో సుదీర్ఘంగా గంటన్నర చర్చించారు. ఈ సంభాషణ తర్వాత పర్యటన ఖరారైంది. ట్రంప్ వెళ్లిన తర్వాత చైనా అధ్యక్షుడు కూడా అమెరికాకు వస్తారని వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా చైనా సంబంధాలు బాగున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల నిరంతర స్టేడియం స్థాయి స్పోర్ట్స్ హ్యాక్థాన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో పోస్టర్ను క్రీడా యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. మార్చి 28, 29 తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. క్రీడలు, సాంకేతిక ఆవిష్కరణలను ఒకే వేదికపై సమన్వయపరిచే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల యువత, క్రీడాకారులు, విద్యార్థులు, టెక్ నిపుణులు, స్టార్టప్లు పాల్గొంటారు. దాదాపు 10,000 మంది హాజరై గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే ప్రయత్నం జరుగుతుంది. భారత క్రికెట్ ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుంటున్నాడని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపారు. పాకిస్తాన్తో ఫిబ్రవరి 15న జరగనున్న మ్యాచ్ సమయంలో శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఇటీవల అమెరికా జట్టుతో మ్యాచ్ తర్వాత వైరల్ ఫీవర్ బారిన పడ్డ అతను తర్వాత కడుపు నొప్పితో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల నిన్న జరిగిన రెండో మ్యాచ్లో ఆడలేదు. కానీ ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి అభిషేక్ చాలా యాక్టివ్గా ఉన్నాడని, ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని వివరించారు. భారత్ వరుసగా 2 మ్యాచ్లలో విజయం సాధించడంతో పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.